శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమః. మనం సనాతన ధర్మంలో అనేక ఆచారాలని, పద్ధతులని, జ్యోతిష శాస్త్రాన్ని, వాస్తు శాస్త్రాన్ని, అదేవిధంగా అన్ని రకాలైనటువంటివి కూడా ఆచరిస్తుంటాం, నమ్ముతుంటాం. అయితే ప్రస్తుతం ఈ జ్యోతిష శాస్త్రం అనేటువంటిది ఆచారంగా, ఒక పద్ధతిగా పాటించడం మానేసి ఒక మూఢనమ్మకంలాగా చాలామంది తయారు చేస్తున్నారు, చాలామంది తయారవుతున్నారు. అయితే 2వ తారీఖు ఎలాంటి గ్రహణం లేదు అని చెప్పి మన పంచాంగకర్తలు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. పంచాంగకర్తలు మన దేశంలో ఎలాంటి గ్రహణం లేదు, రాదు అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది 6000 సంవత్సరాల క్రితం వచ్చింది, 5000 సంవత్సరాల క్రితం వచ్చింది అని చెప్తున్నారు. కలియుగ ప్రారంభమే 5000 సంవత్సరాలు అయితే, అంతకంటే ముందు 5 సంవత్సరాలు అంటే శ్రీకృష్ణుడి కాలంలో ద్వాపర యుగంలో వచ్చినటువంటి గ్రహణం గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. మనం అది ఎంతవరకు నమ్మాలో లేదో తెలియనటువంటి స్థితిని ఎదుర్కొంటున్నాం. కాబట్టి లేని గ్రహణాలకి శాంతులు, నియమాలు చెప్పకండి.